ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జూదమాడడం పెద్ద నేరంగా పరిగణింపబడేది. ధనమొడ్డి జూదమాడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది. ఓసారి నలుగురు ఆసాములు రచ్చబండ దగ్గర ధనం పణంగా పెట్టి మేకాపులి జూదం ఆడుతుండగా రక్షక భటులు వాళ్ళను బంధించి న్యాయాధికారి వద్ద ప్రవేశపెట్టారు. అయ్యా, నేనసలు జూదం ఆడలేదు, ఆడుతున్న వాళ్ళను చూస్తూ అక్కడ ఉన్నానంతే, సత్య ప్రమాణంగా అన్నాడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి వినమ్రంగా. ఆ విషయం నమ్మిన న్యాయాధికారి ఆ వ్యక్తిని విడుదల చేశాడు. అయ్యా, నేను మన సేనాధిపతి గారి దగ్గర బంధువునండి, ఈసారికి క్షమించి వదిలేయండి అని మరో వ్యక్తి ప్రాధేయపడగా అతన్ని కూడా విడుదల చేశాడు న్యాయాధికారి. మూడో వ్యక్తి న్యాయాధికారి మిత్రుడి కుమారుడిగా రుజువు కావడంతో అతను కూడా విడుదలైపోయాడు. న్యాయాధికారి నాలుగో వ్యక్తి వైపు తిరిగి, ధనంతో జూదమాడడం నేరమని నీకు తెలియదా? నీకు 3 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు తీవ్రంగా. అయ్యా, అసలు నేను ఎవరితో జూదమాడనో చెప్పగలరా అని ప్రశ్నించాడు ఆ నాలుగో వ్యక్తి. న్యాయాధికారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. నాలుగో వ్యక్తి కూడా విడుదలయ్యాడు. శ్రీమాత్రే నమః.